am an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. If I have to lose everything, including my life and my political position as Deputy CM and this political power, I am ready to let it go. This is an oath I have taken in my life when I was at the age of 21 in the same Tirupati. Put me down, try to put us down, try to mock at us, try to ridicule us. This is what an average Sanatani Hindu has to go through in the land of Bharat. If practicing my own dharma is a sin to the so-called people who comment on us, for the so-called pseudo-secularists, then let me tell you, I will make my stand clear to you today. I am an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో సుమారు 1,89,000 ఆవు మాంసాన్ని పశుశాఖ అధికారులు పట్టుకున్నారు. జాగ్రత్తగా వినండి, 1,89,000 కిలోల ఆవు మాంసం బీఫ్ పట్టుకున్నారు. ఒక కోల్డ్ స్టోరేజ్లో ఉంది మాంసం అంతా. ఆ కోల్డ్ స్టోరేజ్ క్రైస్తవుడిది కాదు, ముస్లింది కాదు, అది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు. మహాకూటమిలో అతను ఒక ప్రధానమైనటువంటి నాయకుడు. అతను క్రిస్టియన్ కాదు, ముస్లిం కాదు, దళిత్ కాదు, ఎస్సీ కాదు, ఎస్టీ కాదు, బీసీ కాదు. సుబ్రహ్మణ్యం గుప్తా అతని పేరు. గుప్తా అంటే ఎవరో నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నాకంటే తెలివి కలిగిన వారు మీరు, నాకంటే విజ్ఞత కలిగిన వారు మీరు, మీకు చాలా తేలిగ్గా అర్థమవుతుంది. సుబ్రహ్మణ్యం స్వామి గుప్తా గారి కోల్డ్ స్టోరేజ్లో 1,89,000 ఆవు మాంసాన్ని పట్టుకున్నారు పశుశాఖ అధికారులు. సనాతన ధర్మాన్ని కాపాడే మహాకూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆంధ్రాలో ఇది జరిగితే, సాక్షాత్తు సనాతన ధర్మం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడే వ్యక్తి గౌరవనీయులైనటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు ఈ విషయం గురించి నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం ఏ ట్విట్టర్లోనో ఎక్స్లోనో ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు, ఒక పత్రికా ప్రకటన లేదు, ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. ఇక దేశాన్ని ధర్మాన్ని రక్షించేది మేమే అని చెప్పే భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరూ కనీసం నోరు తెరిచి మాట్లాడినటువంటి దాఖలా లేదు. తిరుపతిలో లడ్డు నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి గుండెలు బాదుకున్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బహుశా ఇప్పటి వరకు ఈ వార్త గురించి వినలేదనుకుంటా. లేకపోతే ఆయన ఆగరండి. ఆయనకి హిందూ ధర్మం అంటే ప్రాణం. తల్లిని ఎంతగా ప్రేమిస్తారో గోమాతను కూడా అంతగా ప్రేమిస్తారు పవన్ కళ్యాణ్ గారు. 1,89,000 ఆవు మాంసం, అది విశాఖపట్నంలో, అది ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో, అందున మహాకూటమికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్యం గుప్తా గారి కోల్డ్ స్టోరేజ్లో, అది పశుశాఖ అధికారులు అఫీషియల్గా పట్టుకున్నారు అన్న విషయం ఆయనకి తెలిస్తే
కనీసం ఒక సంవత్సరం పాటు ఆయన అన్నం మానేస్తారండి. అన్నం కూడా తినరు ఆయన. ఆయన మనసు ఎంత బాధపడి ఉంటుందో, ఎంత దుఃఖపడతాడో. ఇక ఏ పని కూడా చేయలేడండి ఆయన. ఎందుకంటే అంతగా ప్రేమిస్తాడు ఆయన సనాతన ధర్మాన్ని. మరి ఇంత సనాతన ధర్మాన్ని ప్రేమించే పవన్ కళ్యాణ్ గారు అర్జెంటుగా ఈ విషయం గురించి స్పందించాలని చెప్పి క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫ్రంట్ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు అర్జెంటుగా మాట్లాడాలి. సముద్రంలో ఉన్నటువంటి బియ్యం దగ్గరికి వెళ్ళి సీజ్ ద షిప్ అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు, గంధపు చెక్కలను పట్టుకున్నటువంటి స్థలాల దగ్గరికి వెళ్ళి ఒక్క దొంగ కూడా బయటికి పోవడానికి వీల్లేదు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్గా వైజాగ్లో ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజ్లో ఉన్నటువంటి ఆ మాంసం దగ్గరికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాలి. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మొత్తాన్ని పిలవాలి. ఎలాంటి పక్షపాతం లేకుండా సుబ్రహ్మణ్య స్వామి గుప్తాని విచారించేలాగా అధికారులకు బాధ్యత అప్పగించాలి. 1,89,000 ఆవు మాంసం, 1,89,000 కిలోల ఆవు మాంసం ఈ ఒక్కడే కొట్టించాడా? దీని వెనక ఎవరెవరున్నారు? దీని మూలాలు ఎక్కడున్నాయి? అసలు ఆవు మాంసాన్ని ఇన్ని లక్షల కిలోల ఆవు మాంసాన్ని తీసుకొని వస్తుంటే అధికారులు ఏం చేశారు? ఈ విషయాలన్నీ కూడా బయటికి రావాలి. అరే బాబు, ఎవడు మాట్లాడితే ఆడి పేటీఎం బ్యాచ్ అన్న, తొక్కలో పేటీఎం. మీకు కావాలంటే నేను ఇస్తా, పోస్ట్ పెట్టండి. 5 రూపాయలు 10 రూపాయలు మీరు పెట్టే ఒక్కొక్క పోస్టుకు నేను ఇస్తా. పెట్టండి, పోస్టులన్నీ పెడతారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పడేసే భిక్ష మీదో, చంద్రబాబు నాయుడు గారు పడేసే భిక్ష మీదో ఆధారపడి బతకడానికి ఆత్మగౌరవం ఉన్న మనుషులు నాయన మేము. పనిపాట లేకుండా 10వ తరగతో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి రాజకీయం చేస్తున్నాం అనుకుంటున్నారా? ఇక్కడ పీజీలు పిహెచ్డీలు చదువున్నాం. మాకంటూ బ్రతకడానికి సొంత వ్యాపారాలు ఉన్నాయి. మాకంటూ బ్రతకడానికి సొంత ఆదాయ మార్గాలు ఉన్నాయి. ఎవడికో మద్దతుగా ఒక పోస్టు పెట్టి 10 రూపాయలు తెచ్చుకోవాల్సిన కర్మ మాకు పట్టలేదురా నాయన. మీ జెండా కూలీలు అర్థం చేసుకోవాలి. పేటీఎం బ్యాచ్ అని చెప్తున్నటువంటి జెండా కూలీలు ఈ విషయం గురించి అర్థం చేసుకోవాలి. మీరంటే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టుగా పోస్టులు పెడుతున్నటువంటి వ్యక్తులను అంటున్నారేమో, వాళ్ళని అనండి. మా జోలికి వస్తే జెండాలు మారుతాయి రే, గుర్తుపెట్టుకోండి మీరు. జెండాలు మార్చే బుద్ధి మీది. కమ్యూనిస్ట్ జెండాలు అయిపోయి, ప్రజారాజ్యం జెండా అయిపోయింది, బీఎస్పీ జెండా అయిపోయింది, తెలుగుదేశం పార్టీ జెండాను మోసారు, బీజేపీ జెండాను మోస్తున్నారు. మీ జెండా తప్ప అన్ని జెండాలు మోసారు కదా బాబు. మీరు నా గురించి మాట్లాడుతున్నారు. అజయ్ బాబు గురించి మాట్లాడడానికి మీకు కనీస అర్హత లేదు. అసలు మీకు లేదు అర్హత, మీ నాయకుడికి లేదు నా గురించి మాట్లాడడానికి. నేనేం మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడుతున్నారు? విశాఖపట్నంలో సుమారు దగ్గర 2 లక్షల కిలోల ఆవు మాంసం దొరికింది. దాని గురించి ఆడవండి. మాకంటే దేశభక్తులు లేరు, మాకంటే ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా. ఇప్పుడు మాట్లాడండి. ఆవుని గోమాత అని మీరే కదా పిలిచేది, మేం కాదు కదా పిలిచేది. ఆవును గోమాత అని పిలిచేది మీరే, మేం పిలవం. ఆవులో అమ్మను చూస్తామని చెప్పేది మీరే. ఆవు మాంసం ఎవరు తినడానికి వీల్లేదు అనేది మీరే. ఆవు ప్రాణాలు తీస్తే మీ ప్రాణాలు తీస్తామని చెప్పేది మీరే. ఈ గోరక్షక దళాలు ఏం చేస్తా ఉన్నారా నాకు తెలియక అడుగుతాను. ఆవులను రక్షించడం కోసమే నేను భూమి మీద బతుకుతున్నానని చెప్పిన కరాటే కళ్యాణి ఎక్కడ పోయింది? ఎక్కడ నిద్రపోతా ఉందా తల్లి? కరాటే కళ్యాణి ఎందుకు మాట్లాడలే ఈ విషయం గురించి? గోమాత అని చెప్పే రాధా మనోహర్ దాస్ గారు వాడు ఎందుకు మాట్లాడలే ఈ విషయం గురించి? ఆ పిల్లకోడు ఉన్నాడా? ఆంధ్రాలోనే విజయవాడలో ఆటో నగర్ ఏరియాలో ఉంటున్నాడు వాడు, సింగ్ నగర్ ఏరియాలో. రాధా మనోహర్ దాస్ వాడు ఎందుకు మాట్లాడు? పొద్దున్న లేచిన దగ్గర నుంచి క్రైస్తవుల మీద, ముస్లింల మీద మీరు పడేయడానికి కారణం ఏంటి? ఆవు మాంసం తింటారు వీళ్ళు అని చెప్పే కదా మీ క్రైస్తవులన్నా ముస్లింలన్నా అత్యంత అసహ్యం మీకు. మరి అలాంటిది 1,89,000 కిలోల ఆవు మాంసం విశాఖపట్నంలో మీ మహాకూటమి బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకు సంబంధించినటువంటి నేత సుబ్రహ్మణ్య స్వామి గుప్తా. నేను మళ్ళీ చెప్తున్నా, వయసులకి
అతను కోమట వర్గానికి చెందినటువంటి వ్యక్తి అని అంటున్నారు, వైశ్యుడు అంటున్నారు. ఆవు మాంసం దగ్గర దగ్గర 1,89,000 కిలోల ఆవు మాంసం అతను కోల్డ్ స్టోరేజ్లో ఎందుకుంది? ఇవి అడగంటారా నాయన? ఎప్పుడు చూసినా ఎదుటోళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు, ఎప్పుడు చూసినా మా మీద పడి ఏడుస్తూ ఉంటారు ఏంట్రా నాయన? అయినా ఈ కరుణాకర్ సుగ్నగాడు ఏం చేస్తున్నాడు? వీడు డబ్బులు వసూలు చేసుకునే పనిలో ఉన్నాడా? ఆన్లైన్ బెగ్గరగాడు బైబిల్ గురించి ఒక వీడియో చేసి, పాస్టర్ల గురించి ఒక వీడియో చేసి, సాక్షుల గురించి ఒక వీడియో చేసి, స్కానర్ పెట్టుకొని ఫోన్పేలు గూగుల్ పేలు ఇచ్చుకుంటా డబ్బులు వసూలు చేసే పనిలో ఉన్నాడా? వాడు బిజీగా ఉన్నాడు అనుకుంటా, లేకపోతే ఆ నోట్లో ఏమన్నా పెట్టుకున్నాడేమో. మాట్లాడలే మరి ఈ విషయం గురించి. వాడి నోట్లో ఏం పెట్టుకున్నాడో మీరు చూసి ఆ నోట్లో ఉన్నది ముందు బయటికి తీయండి, అప్పుడు మాట్లాడతాడేమో. అరే మీరు అమ్మ అని పిలిచే ఆవు ఎన్ని వేల ఆవులను చంపుంటే, 1,89,000 కిలోల మాంసం ఒక్క గోడౌన్లో ఉంది. ఇంకా ఆంధ్రాలో ఎన్ని గోడౌన్లు ఉన్నాయి? ఆంధ్రాలో ఉన్నటువంటి ఎన్ని గోడౌన్లో ఇంకా ఈ పశు మాంసాన్ని ఉంచారు అన్న విషయం గురించి ఆలోచించరా కనీసం? వాడు లలిత్ గారు ఏం చేస్తున్నాడు? వాడు మగ అర్థం కాదు. లలిత ఎప్పుడైనా గట్టిగా ఏమన్నా అందామనంటే మా ఆవిడ పేరు కూడా లలితనే. లలిత్ కుమార్ అనగానే నాకు మా ఆవిడ కనిపిస్తూ ఉంటుంది. ఆ లలిత్ గారు ఏం చేస్తున్నాడు? వాడు షార్ట్ వీడియోలో కూడా స్కానర్లో పెట్టుకొని, చిన్న షార్ట్ వీడియోలో కూడా స్కానర్లో పెట్టుకొని ఫోన్పేలు గూగుల్ పేలు ఇచ్చుకుంటే ఎటకారం చేస్తున్నాడా? వచ్చి రాని గొంతులు వేసుకొని బైరగుడు వాడు మాట్లాడే. ఇప్పుడు ధర్మరక్షకులంతా ఏమైపోయారా? మాట్లాడరా ఎవరు కూడా? చర్చిలు పడగొట్టేవాళ్ళు, బైబిళ్ళు తగలబెట్టేవాళ్ళు, క్రైస్తవ ఆడబిడ్డల మీద ప్యాండీళ్లు జల్లేవాళ్ళు, మసీదుల ముందు జై శ్రీరామ్ నినాదాలు చేసేవాళ్ళు, దళితుల కాళ్ళు చేతులు ఎరగొట్టేవాళ్ళు, దళితుల మీద దాడులు చేసేవాళ్ళు, దళితుల్ని వెలేసేవాళ్ళు మాట్లాడరా నాయన? ఇప్పుడు 1,89,000 ఆవు మాంసం రా నాయన, కిలోల ఆవు మాంసం. నాకు తెలియక అడుగుతాను, నాకు తెలియక అడుగుతాను 1977 ప్రకారంగా 1977లో ఒక చట్టం ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన చట్టం ఒకటి ఆంధ్రాలో ఉంది. మన రాష్ట్రానికి సంబంధించినటువంటి చట్టం ఒకటి ఉంది. 1977 ఆవు అలాగే మిగిలినటువంటి వన్యప్రాణులకు సంబంధించినటువంటి మాంసాన్ని కాపాడేందుకు, వాటి ప్రాణాలను కాపాడేందుకు, వాటి జరిగే హింసను అడ్డుకునేందుకు నిషేధ చట్టం ఒకటి ఉంది. ఆ చట్టం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆవు మాంసాన్ని విక్రయించడం అనేది పార్షియల్గా నిషేధం. ఆవును చంపడం, ఆవు మాంసాన్ని తినడం, ఆవు మాంసాన్ని అమ్మడం అనేది పార్షియల్గా నిషేధం ఉంది దాని మీద. చట్ట ప్రకారంగా పూర్తి స్థాయిలో కాదు, కానీ పార్షియల్గా నిషేధం ఉంది. ఆ నిషేధాన్ని బట్టి ఎవడైనా సరే ఆవు మాంసాన్ని అమ్మితే, ఎవడైనా సరే ఆవును చంపితే, ఆవు ప్రాణాన్ని తీస్తే 10 సంవత్సరాల జైలు శిక్ష, అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష, హై ప్రైజ్ మనీ, ఎక్కువగా అంటే ఏం చెప్పాలి, అధిక భాగం ఎక్కువ డబ్బుని జరిమానాగా విధించేటువంటి చట్టం ఉంది. మరి అలాంటప్పుడు ఆంధ్రాలో ఇంత ఆవు మాంసం ఎక్కడిది? అది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, కమ్యూనిస్టుల గవర్నమెంట్ కాదు, క్రిస్టియన్స్ గవర్నమెంట్ కాదు, అది ముస్లిమ్స్ గవర్నమెంట్ కాదు, పక్కా హిందూ పార్టీలు పరిపాలిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు హిందూ, పవన్ కళ్యాణ్ గారు సనాతని హిందూ, బీజేపీ పార్టీ ఉంది. మరి ఎంతమంది మీరుండగా ఒక్క కోల్డ్ స్టోరేజ్లోనే సుమారు 1,89,000 కిలోల ఆవు మాంసం దొరికింది అని అంటే మీరు ఎందుకు మాట్లాడలేదు? నాకేం అర్థం కావట్లేదు. అంటే మీరు చంపుకొని తినొచ్చు అంతేనా? ఆ కోల్డ్ స్టోరేజీ సుబ్రహ్మణ్య స్వామి గుప్తాది కాబట్టి ఏ ఇబ్బంది లేదు. కానీ అదే మందాకృష్ణ మాదిక్ గారిదో, లేకపోతే ఏ రత్నాకర్ మాల గారిదో, ఏ అజయ్ బాబు బీసీదో క్రిస్టియన్దో, లేకపోతే ఏ ఫక్రుద్దీన్ గారిదో, లేకపోతే జాన్ పాషా గారిదో, లేకపోతే మహమ్మద్ గారిదో అయితే మాత్రం
రాష్ట్రం మొత్తం తగలబెట్టేసేవాళ్ళు కదా, గోడౌన్లకి నిప్పు పెట్టేసేవారు కదా, గోడౌన్లన్నిటి మీద పెట్రోల్ పోసి తగలబెట్టేవాళ్ళు కదా, ధర్మం 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 అని చెప్పి మాట్లాడేవాళ్ళు కదా. ఎంత కష్టం వచ్చిందిరా వాళ్ళ బత్తాయిలకి, ఎంత కష్టం వచ్చేసింది బత్తాయిలకి. సుబ్రహ్మణ్య స్వామి గుప్తా గారి ఆ పేరే అడ్డుపడుతోంది. ఇప్పుడు ఆ గోడౌన్ దగ్గరికి వెళ్దాము అని అంటే సుబ్రహ్మణ్య స్వామి గుప్తా అంటే వైశ్యులు వాళ్ళు. అయ్యో, బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు అంటదగిన వారు. గోవును కాపాడేదే వాళ్ళు, గోవులను రక్షించేదే వాళ్ళు, గోశాలలు కట్టేదే వాళ్ళు, గోవులను పెంచి పూజించేదే వాళ్ళు కదా. మరి గుప్తా గారి కోల్డ్ స్టోరేజ్లో ఇన్ని లక్షల కిలోల ఆవు మాంసం ఏంది? అడగాలనిపించట్లేదా? ఇక సమాధానం చెప్పడం చేతగాక జగన్మోహన్ రెడ్డి చెప్తే అజయ్ బాబు మాట్లాడుతుండవు. అరే బాబు జగన్మోహన్ రెడ్డి గారు, అజయ్ నువ్వు రా అని పిలిచినా నేను వెళ్ళను రా ఆయన దగ్గరికి. ఆంధ్ర రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆయన నువ్వు వచ్చి నా తరపున మాట్లాడు అన్నా నేను మాట్లాడను. నేను క్రైస్తవుల తరపున, ముస్లింల తరపున, దళితుల తరపున మాత్రమే మాట్లాడతాను. నేను క్రైస్తవుల తరపున, ముస్లింల తరపున, దళితుల తరపున మాత్రమే మాట్లాడతాను. దళిత హిందువుల తరపున మాత్రమే మాట్లాడతాను. ఎందుకంటే క్రైస్తవులను కొడుతుంది మీ హిందుత్వవాదులే, ముస్లింలను కొడుతుంది మీ హిందుత్వవాదులే, దళిత హిందువులను కొడుతుంది మీ హిందుత్వవాదులే. అగ్రవర్ణాల్లో ఉన్నది మీరే. మతం పేరుతో క్రైస్తవుల్ని, ముస్లిమ్స్ని, దళిత హిందువుల్ని టార్గెట్ చేసి చంపుతున్నది మీరే. కాబట్టి నేను బాధించబడుతున్నటువంటి ఆ 3 వర్గాలకు అండగా నిలబడి మాట్లాడతాను. మీరు అనుకుంటున్నారేమో నేను సూటిగా ఓ ప్రశ్న అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, సనాతని పవన్ కళ్యాణ్ గారికి సూటిగా నేను ఈ మాట అడుగుతా ఉన్నా. సార్, మీకు నిజంగా హిందూ ధర్మం మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, మీకు నిజంగా సనాతన ధర్మం అంటే ఏమాత్రం గౌరవం ఉన్నా, మీ ఒంటి మీద మీరు వేసుకునే కాషాయ వస్త్రాల వెనక ఎలాంటి రాజకీయం లేదు అని అంటే, నిజంగా మీ మనసులో హిందూ దేవీ దేవుళ్ళ మీద అంత గౌరవం ఉంటే, నిజంగా మీరు గోవును పూజించేవారైతే, నిజంగా మీకు ఆవులను అంతగా నిజంగా మీరు ఇష్టపడే వాళ్ళైతే, ఇన్ని రోజులు మీరు చేసిందంతా రాజకీయం కాకపోతే, ఇన్ని రోజులు మీరు హిందువులను మోసం చేసి ఉండకపోతే, ఇన్ని రోజులు కేవలం ఇవన్నీ కూడా మీ రాజకీయ ఎదుగుదలకి మీరు అడ్డం పెట్టుకొని ఉండకపోతే, ఇన్ని రోజులు మీ జనసేన పార్టీ కార్యకర్తల్ని, మీ అభిమానుల్ని, ఎడ్డి గొర్రెలను మీరు చేసి ఉండకపోతే, నోరు తెరిచి మాట్లాడండి ధైర్యంగా. పవన్ కళ్యాణ్ గారు, ఆ 1,89,000 ఆవు మాంసం ఎవరిది? మీ మహాకూటమికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్యం గుప్తా కోల్డ్ స్టోరేజ్లోనికి ఆ మాంసం ఎలా వచ్చింది? ఒక్క కోల్డ్ స్టోరేజ్లోనే 1,89,000 కిలోల ఆవు మాంసం ఉందంటే మొత్తం ఎన్ని కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి ఆంధ్రాలో? ఆ కోల్డ్ స్టోరేజ్లో ఆవు మాంసం ఇంకా ఎంత మిగిలిపోయింది? అసలు ఈ ఆవులన్నింటినీ ఎవరు చంపుతున్నారు? ఆంధ్ర రాష్ట్రంలోనే ఆవుల ప్రాణాలు తీస్తున్నారు. ఎన్ని వేల ఆవులు, ఎన్ని లక్షల ఆవులను చంపుంటారు? పొట్టకూటి కోసం పురాతన కాలం నుంచి తింటున్నటువంటి ఆహారం అని కబేళాలో అమ్మేసినటువంటి ఆవులను తీసుకొని, ఇక చావడానికి తప్ప దేనికి పనికిరాని విభజించిన తర్వాత కబేళాలో అమ్మిన ఆవులను తీసుకొని ఆహారం కోసం సిద్ధపరచుకోవడానికి ఎవరైనా ముస్లిం సహోదరులు ఒక ట్రక్కులో తీసుకెళ్తుంటే, ఒక లారీలో తీసుకెళ్తుంటేనో, ఒక ఆటోలో తీసుకెళ్తుంటేనో వాళ్ళని నాపి, వాళ్ళ తలలు బాలగొట్టి, వాళ్ళని చెట్లు గట్టేసుకొట్టి, వాళ్ళ కడుపు మీద పెట్టుకొట్టి వాళ్ళని చంపే మీరు ఇవాళ ఇన్ని లక్షల కిలోల ఆవు మాంసం ఎక్కడి నుంచి వస్తుంది అని అడగరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎదురుదాడి చేయడం పెద్ద విషయం కాదు, కానీ నేను అడుగుతున్నటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పండి. మా ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. ఎక్కడ చంపుతున్నారు ఆవుల్ని? అంటే మేము ఆవు మాంసం తినటం తప్పు. నేను ఎప్పుడో అనుకున్నాను ఒకటే మాట, హిందూ సహోదరులు ఆవును నిజంగా కన్నతల్లిలాగా భావించి పూజించేటప్పుడు ఆవు మాంసం తినే అలవాటు మంచిది కాదు అని అనుకున్నాను. నేను వదిలేశానండి. కేవలం హిందూ సహోదరుల
విశ్వాసాలను గౌరవిస్తూ, హిందూ సహోదరుల అభిప్రాయాలను గౌరవిస్తూ, హిందూ సహోదరుల మనస్సాక్షిని గౌరవిస్తూ, ఒకప్పుడు నేను బీఫ్ తినేవాడిని, ఇప్పుడు బీఫ్ వదిలేశాను. నా జీవితంలో ఎప్పుడు కూడా నేను బీఫ్ ముట్టుకోను. నా జీవితంలో ఎప్పుడు కూడా నేను ఆవు మాంసాన్ని ముట్టుకోను. నా జీవితంలో ఎప్పుడు కూడా నేను ఆవు మాంసం తినను. నేను నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే నా తిండి, నేను తింటున్నటువంటి ఆహారం మీ మనసును అంత గాయపరిచేటప్పుడు వేరే మాంసం ఏదైనా తీసుకుంటాం, ఆకుకూరలు తింటాం. అంతే తప్ప మీ విశ్వాసానికి సంబంధించి మీరు మానసికంగా అంత ఇష్టపడి మీ మనస్సులతో కలయిక వేసుకున్నటువంటి ఆవులను ఆహారం కోసం చంపడం న్యాయం కాదు అని నేను అనుకున్నాను. సో ఆవు మాంసం యొక్క జీవితంలో ముట్టుకోను. ఇది నేను హిందూ సహోదరుల విశ్వాసాన్ని గౌరవించి చెబుతున్నటువంటి మాట. నేను ముట్టుకోను. నా జీవితంలో ఎప్పుడు నేను ఆవు మాంసాన్ని ముట్టుకోను. హిందూ సహోదరుల కోసం నాకు ఎంతోమంది హిందూ మిత్రులు ఉన్నారు. ఎంతోమంది బాబాయ్ అని, పిన్ని అని, చెల్లి అని, అక్క అని, తమ్ముడు అని, అన్న అని పిలుచుకునే ఎంతోమంది హిందూ మిత్రులు ఉన్నారు. వాళ్ళందరి అభిప్రాయాలను గౌరవిస్తూ, వాళ్ళ విశ్వాసాలను గౌరవిస్తూ ఆవు మాంసాన్ని నేను వదిలేశాను. నేను ముట్టుకోను జీవితంలో ఇంకెప్పుడు కూడా. నేను ముట్టుకోను, నేను ప్రోత్సహించను. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, మరి ఆ ఆంధ్రాలో దొరికినటువంటి 1,89,000 కిలోల మాంసం అదే పూర్తి మాంసమా, లేకపోతే అదొక చిన్న పార్ట్ మాత్రమేనా ఆంధ్రాలో? ఇప్పుడు ఈ బిజినెస్ చేస్తున్నది ఎవరు? ఎంతవరకు పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు తెరిచి ఈ విషయం గురించి మాట్లాడలేదు? రాజకీయ డ్రామాలు కాదు ఇవన్నీ. హిందూ కురాలను రెచ్చగొట్టి, హిందువులను రెచ్చగొట్టి ఓట్లు దండుకునే ఆట కాదు ఇదంతా. మీకు నిజంగా హిందువుల మీద అంత ప్రేమ ఉంటే ఇప్పుడు మాట్లాడండి. నేను చూస్తాను, ఇప్పుడు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని మీ జనసేన సైనికులు నన్ను అడగడం కాదు, జన సైనికులు నన్ను అడగడం కాదు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడట్లేదు అని అడగండి మీరు. మీకు ఆవు ముఖ్యమా, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమా? ఆవులే ముఖ్యం అయితే మీ పవన్ కళ్యాణ్ గారిని నిలదీసి అడగండి. ఓ సనాతన ధర్మరక్షక, నీవే కదా మాకు దిక్కు. ఆర్ఎస్ఎస్ని ఆదర్శంగా తీసుకోవాలన్నావు, బజరంగ దళాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నావు, కాషాయపు జెండాలోనే మన ప్రాణం ఉందని చెప్పావు, మన తల్లి ఆవు అని చెప్పావు. ఆవు జోలికి ఎవడైనా వస్తే ఊరుకోనన్నావు. కల్తీ జరిగింది తిరుమల లడ్డులో అని చెప్పి ఉపవాస దీక్షలు చేశావు. ఇప్పుడు ఏకంగా కొన్ని వేల ఆవులను చంపి లక్షల కిలోల మాంసాన్ని మన రాష్ట్రం నుంచి పంపిస్తున్నారు. మాట్లాడు స్వామి, అధికారంలో ఉన్నది నువ్వే, ప్రతిపక్షంలో లేవు నువ్వు. వ్యవస్థ నీ చేతుల్లోనే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి అని చెప్పి ఇప్పుడు అడగండి. బీజేపీ కార్యకర్తలు ఇప్పుడు రోడ్లెక్కి ధర్నాలు చేయండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇప్పుడు నిరసనలకు పిలిపివ్వండి. వైసీపీ కార్యకర్తలు ఇప్పుడు, జనసేన కార్యకర్తలు మాట్లాడండి. ఇప్పుడు అందరూ కూడా తేలుగుట్టిన దొంగ ఇంట్లో కూర్చున్నట్టు కూర్చున్నారు. ఒక్కొక్కడు తేలుగుట్టిన దొంగలు ఇంట్లో కూర్చున్నట్టు కూర్చున్నారు. ఎవడో దొంగతనం చేయడానికి వెళ్ళాట. ఇంట్లో దొంగతనం చేసిన తర్వాత తేలుగుట్టిందంట వాడికి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, వీడు ఇప్పుడు తేలుగుట్టింది వీడికి, దొంగతనం చేయడానికి వచ్చాడు. వీడు మామూలుగా ఇంటికి వచ్చుంటే తేలుగుట్టింది అయ్యో అమ్మో అని అరిసేవాడే, కానీ దొంగతనం చేయడానికి వచ్చాడు కదా. అరిస్తే నువ్వు ఎవడోరా, నువ్వు ఇంటికి ఎందుకు వచ్చావు, అసలు ఎక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు అంటారు. తేలుగుట్టిందంటే తేలుగుట్టం కాదు, అసలు నువ్వు మా ఇంట్లో ఎందుకున్నావు, నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావురా అని చెప్పి అడుగుతారు కదా. అందుకని చెప్పి తేలుగుట్టిన దొంగ అంట అరవడంట, సావనైనా చేస్తాడు. కానీ ఇప్పుడు తేలుగుట్టిన దొంగలాగున్నారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ నాయకులు. ఓట్ల కోసం బకరాలు హిందువులందరినీ కూడా, ఆంధ్ర రాష్ట్రంలో ఉండే హిందువులందరినీ బకరాలను చేసి ఆడిస్తున్నారు మీ ఓటు బ్యాంక్ కోసం. మీకు హిందుత్వం అంటే పిచ్చా? మీకు హిందువుల కోసం ఏ స్కీములు పెట్టారు నాయన మీరు? హిందూ రైతులకి ఏమన్నా పంట నష్టపరిహారం ఏమన్నా ఎక్కువగా ఇచ్చారా? హిందూ కుర్రాళ్ళ కోసం ఏమన్నా ఉద్యోగాలు ఇచ్చారా? హిందూ వ్యాపారస్తుల కోసం ఏమన్నా రాయితీలు ఏమన్నా ఇచ్చారా? హిందూ పిల్లల కోసం మంచి బళ్ళు కట్టించారా? హిందూ స్త్రీల కోసం ఏమన్నా మంచి ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారా? హిందూ రోగుల కోసం ఏమన్నా మంచి హాస్పిటల్స్ కట్టించారా? హిందువులంటే ప్రేమ తొక్కేం కాదు మీకు. రాజకీయం, హిందువులను అడ్డు పెట్టుకొని ఓట్లు దండుకునే రాజకీయం, హిందువులను అడ్డు పెట్టుకొని ఓట్లు గుంజుకునే రాజకీయం, క్రైస్తవుల్ని ముస్లిమ్స్ని బూచిగా చూపించి, ఆవులను చూపించి ఇన్ని రోజులు రాజకీయం చేశారు. ఇప్పుడు మాట్లాడమంటే ఎలక్కాయ పడ్డట్టుందా ఒక్కొక్కడికే? నోట్లో ఎలక్కాయలు పెట్టుకున్నట్టుందా ఒక్కొక్కడికే? నోరు తెరిచి ఒక్కరు మాట్లాడట్లా.
పవన్ కళ్యాణ్ చేసేదంతా రాజకీయం. రాజకీయ నాయకులు రాజకీయం చేయకపోతే ఏం చేస్తారనొద్దు. అరే నమ్మిన అభిమానులను మోసం చేస్తారా మీరు? నువ్వు తప్ప వేరే దిక్కు లేదు అని నమ్మిన హిందువులను మోసం చేస్తారా మీరు? నేను ఒక మాట అడిగినా, ఎవరి సపోర్ట్ లేకుండా 1,89,000 కిలోల అవమాంసం ఆ కోల్డ్ స్టోరేజీలో దాచుంచడం సుబ్రహ్మణ్య స్వామి గుప్తా ఒక్కడి వల్లే అయ్యే పని అని అంటారు. అది సుబ్రహ్మణ్య స్వామి గుప్తా ఒక్కడి వల్లే అయ్యే పనేనా? ఆయన వెనుకున్న ఎమ్మెల్యేలు ఎవరు? ఆయన వెనుకున్న మంత్రులు ఎవరు? ఆ డబ్బులో వాటా ఎటెళ్తుంది? చూశాను కొన్ని న్యూస్ ఛానల్స్లో. ఎక్కడో ఉత్తరప్రదేశ్కి సంబంధించిన, ఆగ్రాకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఈ మాంసపు విక్రయాలు వెనుకున్నారు అని ఉంటే వాడు అక్కడ ఉంచుకుంటాడు, ఉత్తరప్రదేశ్లో ఉంచుకుంటాడు. ఆంధ్రాకి ఎందుకు తీసుకొస్తాడు? అమ్మడానికి తీసుకొచ్చాడా? ఆంధ్రాలో తినేవాళ్ళు ఆంధ్రాలో దొరక్క ఆంధ్రాకి తీసుకొస్తున్నారా? కథలు చెప్తున్నారా? ఎల్లో మీడియా మొత్తం కూడా విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంది. ఒంటి చేత్తో ఒంటి కాలుతో ప్రయత్నం చేస్తూ ఉంది. ఏదో ఒకటి చేసి ఆ ప్రభుత్వాన్ని గట్టెక్కించాలి ఈ విషయంలో నుంచి అని. అంటే ఏంలే, మీరు చేయొద్దు, మేం చేస్తామంతే. అదేగా, మీరు ఆవు మాంసం అమ్ముకున్నా తప్పలేదు, ఆవులను చంపినా తప్పలేదు. మీ వ్యాపారాల కోసం ఆవుల్ని, ఎన్ని ఆవులనైనా మీరు బలి తీసుకుంటారు, తప్పులేదు. కానీ క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ, దళితులు కానీ వాళ్ళ ఆహారం కోసం ఒక చావుకు సిద్ధమైన ఒక ఆవును కోసుకొని తింటే మాత్రం తప్పు. అదే కదా మీరు చెప్పాలనుకుంటుంది. మీరు చేస్తే సంసారం, ఎదురోళ్ళు చేస్తే వ్యభిచారం, అంతే కదా. మరి గోవధ నిషేధ చట్టం సంగతి ఏంటి? ఇప్పుడు 10 ఏళ్ళ జైలు శిక్ష వేస్తారా సుబ్రహ్మణ్య స్వామికి? అంత దమ్ముందా మీకు? మీ పార్టీ లీడర్ని పట్టుకున్నారు కదా వాళ్ళ పోలీసులు, పశుసంవర్ధక శాఖ అధికారులు. అతనికి 10 ఏళ్ళ జైలు శిక్ష వేసేంత దమ్ము మీకుందా అని అడుగుతా ఉన్నాను నేను. వాళ్ళ పేపర్లో స్టేట్మెంట్ ఇది ఎక్కడ అన్యాయంరా బాబు అని చెప్పగానే రోడ్లు బాగలేవంటేనో, స్కూళ్ళు బాగలేవంటేనో, పరిపాలన బాగలేదంటేనో పోలీసులను పెట్టి కుక్కలను కొట్టించినట్లు కొట్టిస్తారు. ఇప్పుడు వీడిని తీసుకెళ్ళండి చూద్దాం. ఇప్పుడు వీడిని దన్నండి, అలాగే చూద్దాం. మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసగించే వాళ్ళు ఉంటారండి. రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. లేకపోతే బీజేపీకి భయపడైనా వాళ్ళు సైలెంట్గా ఉండాలి. బీజేపీకి భయపడైనా వాళ్ళు సైలెంట్గా ఉండాలి. లేకపోతే వీళ్ళందరికీ అందులో వాటా అయినా ఉండాలి. లేకపోతే ఎందుకు మాట్లాడరండి? ఎందుకు మాట్లాడరు? అంతూ ఉండాలి వీళ్ళకి. ఎన్ని వేల ఆవులను చంపుంటారు కదా, ఎన్ని వేల ఆవుల ప్రాణం తీస్తుంటారు ఉస్సూరుమని. కబిళాలకు వెళ్ళే ఆవులను చంపుంటారు వీళ్ళు. దేశ విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసే ఆ మాంసం క్వాలిటీగా ఉండాలి అంటే మంచి వయసులో ఉన్న ఆవుల్ని, మంచి పాలిచ్చే ఆవుల్ని, బలంతో ఉన్నటువంటి ఆవుల్ని చంపుంటారు వీళ్ళు. పట్టుకోండి వీళ్ళని. అడగాలి, ఖచ్చితంగా అడగాలి. అడగడం జాతకాని రోజు చచ్చిపోండి అంతే. ఆ రాధా మనోహర్ దాస్ గారు నన్ను పిలకబట్టుకొని లాక్కెళ్ళండి అక్కడికి. ఎక్కడున్నాడు ఆడామగా కానీ వెధవ, ఆడ ఎక్కడున్నావాడిని పిలకబట్టుకొని లాక్కొని వెళ్ళండి. ఆ రాధా మనోహర్ గారిని ఎక్కడున్నారో నువ్వు, గొట్టంగా రారా నువ్వు అని చెప్పేవాడిని వైజాగ్ లాక్కెళ్ళండి. ఈయన కరుణాకర్ సుగ్రీం గారిని, ఆ కర్రేవాడిని ఆ బాత్రూమ్ల దగ్గర నిలబడి బాత్రూమ్లు కడుక్కుంటూ తిరిగేటోడు కదా ఇదివరకు, ఆ కర్రోని తీసుకొని వెళ్ళండి. ఈ లలిత గారిని లాక్కెళ్ళండి. ధర్మరక్షకురాలు కరాటే కళ్యాణ్ అక్కని తీసుకొని వెళ్ళండి అక్కడికి. చిన్నజీవి స్వామి గారు మాట్లాడరు, దయానంద సరస్వతి గారు మాట్లాడరు, పరిపూర్ణానంద స్వామి మాట్లాడరు, గరికపాటి మాట్లాడరు, చాగంటి కోటేశ్వరరావు మాట్లాడరు. ఇన్ని వేల ఆవుల్ని చంపుతూ ఉంటే మీకు ఎవరికి బాధ అనిపించట్లా? ఇప్పుడు హిందూ ధర్మం గుర్తురాట్లా? ఇప్పుడు ఆవు తల్లని కనిపించట్లా? నెక్స్ట్ పైకి పోయేది నువ్వేనంట. అరే నాయన, మీరు పంపిన, నేను లైవ్లో ఉన్నాను, కామెంట్స్ పెడుతున్నారు, నెక్స్ట్ చంపేది నన్నే అట. అరే, మీరు ప్రవీణ్ పగడాల గారిని దారుణంగా చంపారు. ప్రవీణ్ పగడాల గారిని, తెలంగాణకి చెందినటువంటి వ్యక్తిని, ఆంధ్రాలో రాజమండ్రి రూరల్లో దారుణంగా ఆయన్ని చంపి నడి రోడ్డు పక్కన పడేసి క్రైస్తవులందరినీ భయపెట్టాలని ప్రయత్నించారు. ప్రతి క్రైస్తవుడు ఇది అన్యాయం అని అడిగాం, అరిసినందుకు నోటీసులు ఇచ్చారు.
నన్ను జైల్లో పెట్టారు. ఆయన దారుణంగా చంపింది కాక ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తాగి తాగి చచ్చిపోయాడు, యాక్సిడెంట్ అయ్యని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆయన మీద తాగుబోతని ముద్రేశారు. ఏం చేయగలిగాం? ఏమన్నా చేయగలిగామా? 1,60,00,000 మంది క్రైస్తవులు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. 1,60,00,000 మంది క్రైస్తవులు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. కానీ మాకు ఒక ఎమ్మెల్యే లేడే, మాకు ఒక ఎమ్మెల్యే లేడు. 1,60,00,000 ఓటు బ్యాంక్ ఉన్న మా క్రైస్తవులకి మాకు ఒక ఎమ్మెల్యే లేడు. 1,60,00,000 మంది ఉన్న మా క్రైస్తవులకి మాకు ఒక ఎంపీ లేడు. మా తరపున నడవడానికి మాకు ఒక ఎమ్మెల్సీ లేడు. మాకు కార్పొరేషన్ చైర్మన్ లేడు. మాకు ఒక మేయర్ లేడు. అందుకే కదా మీ హిందువుల పార్టీలు కోట్లేస్తున్నారు మా క్రైస్తవులంతా. మేమంటేనే గిట్టదు మీకు, మా వాసనే గిట్టదు మీకు, మా చర్చిలు అంటే గిట్టవు మీకు, మా బైబుల్ అంటే గిట్టవు మీకు, మా మసీదులు అంటే గిట్టవు మీకు, మా ఖురాన్ అంటే గిట్టవు మీకు, మా ఆడబిడ్డలు అంటే గిట్టదు మీకు, మా దేవుడు అంటే గిట్టదు మీకు, మేము తినే తిండి అంటే గిట్టదు మీకు, మా వాసన అంటేనే మీకు నచ్చదు. ఎప్పుడు చూసినా మమ్మల్ని శత్రువుల కంటే దారుణంగా చూస్తారు. మమ్మల్ని కొట్టడంలో మీకు సంతోషం ఉంది, మా చర్చలు పడగొట్టడంలో మీకు సంతోషం ఉంది, మా బతుకులు నాగం చేయడంలో మీకు సంతోషం ఉంది, మా ఆడబిడ్డలను నడి రోడ్ల మీద నగ్నంగా ఊరేగించడంలో మీకు సంతోషం ఉంది, మా మీద రిస్ట్రిక్షన్స్ పెట్టడంలో మీకు సంతోషం ఉంది, మమ్మల్ని వెలేయడంలో మీకు సంతోషం ఉంది, మమ్మల్ని అంతరాని వారిగా చూడడంలో మీకు సంతోషం ఉంది, మా దళితుల కాళ్ళు చేతులు నరగడంలో మీకు సంతోషం ఉంది, మా దళితులు వెలివేయడంలో మీకు సంతోషం ఉంది, నడి రోడ్ల మీద తల్లబారగొట్టడంలో మీకు సంతోషం ఉంది, మా ఆడబిడ్డలు మానభంగం చేయడంలో మీకు సంతోషం ఉంది. ఎందుకంటే మాకెవరు లేరు కాబట్టే కదా, మాకెవరు లేరు కాబట్టే కదా. అయినా ఏ దిక్కు లేక మీ హిందూ పార్టీలకే ఓటేశారు ఇన్ని రోజులు ఆంధ్రాలో మా క్రైస్తవులు. తెలంగాణలో ఉన్న, ఆంధ్రాలో ఉన్న, రాష్ట్రంలో ఎక్కడ దేశం ఉన్నా సరే క్రైస్తవుడే. అతను కమ్మైనా, రెడ్డైనా, వెలమైనా, కాపైనా, బ్రాహ్మణుడైనా ఒక్కసారి యేసుని నమ్ముకున్నాక మేమందరం ఒకటే క్రైస్తవులమే, మేమందరం క్రైస్తవులమే. అయినా జనసేన హిందువుల పార్టీ అని తెలిసి జనసేనకు ఓట్లేశారు మా క్రైస్తవులు. తెలుగుదేశం హిందువుల పార్టీ అని తెలిసి తెలుగుదేశానికి ఓట్లేశారు మా క్రైస్తవులు. వైఎస్ఆర్సీపీ కూడా ఒక హిందూ పార్టీ అని తెలిసి వైసీపీకి ఓట్లేస్తూ వచ్చారు మా క్రైస్తవులు. అన్ని హిందువుల పార్టీలు, హిందూ నాయకులు, హిందువుల పార్టీలు, హిందూ నాయకులు అని తెలిసి కూడా ఓట్లేస్తారు మా వాళ్ళు. మరి చంపకపోతే ఏం చేస్తారు మీరు? ఇప్పుడు అజయ్ బాబుని చంపుతారు, రేపొద్దున ఇంకెవడన్నా మాట్లాడితే వాడిని చంపుతారు. అంతే కదా. మీరు చంపనంత మాత్రాన నేనేమన్నా 1000 ఏళ్ళు బతుకుతానా రా నాయన? ఇక్కడ మీరు చంపనంత మాత్రాన నేనేమన్నా 1000 ఏళ్ళు ఉట్టి కట్టుకుని ఏమన్నా ఊరేగుతాను భూమి మీద? ఏదో ఒకరోజు చచ్చేవాడిని నేను. నాకంటే తెలివి కలిగిన వాళ్ళు, బలం కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, పరిశుద్ధులు, యోధులు ఎంతోమంది చచ్చిపోయారు. నేను చేస్తే ఏమైందిరా బాబు? నా చావు ఒక వెంట్రుకతో సమానం. వెంట్రుక రాలింది అనుకుంటారు నేను చచ్చిపోతే. బతుకుంటే వాళ్ళకి ఒకటి, చస్తారే ఒకటికి 2 అంతే. పెద్ద విషయం ఏం కాదు. చంపుతాను అని చెప్పి నన్ను బెదిరించలేరు. ఈ కేసులు అంటారా? ఎవరి మీద లేవు కేసులు? తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకుల మీద ఒక్కొక్కటి మీద 84-80 కేసులు ఉన్నాయి. ఆంధ్రాలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు జైలుకి వెళ్ళి వచ్చినాయనే, అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి గారు జైల్లో ఉండొచ్చినాయనే. కేసులు పెద్ద విషయమా? ఎవరి మీద లేవు కేసులు. కేసులు పెడతారా? కేసులు పెడితే జైలుకి వెళ్ళి వస్తాం. ఏమైంది? కొడతారా? కాళ్ళు చేతులు ఎరగదీస్తారా? చంపేస్తారు. లేకపోతే ఒక పని చేయండి, నన్ను కూడా రోడ్డు మీద ఏ లారీతోనో ఏ కారుతోనో తొక్కిచ్చి తాగి చచ్చిపోయాడని చెప్పి నోట్లో ఇంత బీరో విస్కీ పోయండి, అజయ్ బాబు కూడా తాగి చచ్చిపోయాడని చెప్పండి. నమ్ముతారు కదా. సిగ్గు లేకపోతే సరే. అందరికంటే ముందు తెల్లవారుజామున లేసిద్దట కోడి. అందరికంటే ముందు తెల్లవారుజామున కోళ్ళు లేసి, అరే నాయన తెల్లారుతుంది అందరూ లెగండ్రా అని అందరినీ లేపిద్దంట కోత కూసి. తెల్లారిన తర్వాత లేచిన ఈ జనం దానికి కృతజ్ఞతలు చెప్పరంట, కోసుకొని తింటారంట దాన్ని పట్టుకొని. జనాలను మేలుకొల్పాలని ప్రయత్నించే వ్యక్తులకు మీరు చేసేది అదే కదా. మతం మత్తులోనో, కులం మత్తులోనో, ప్రాంతం మత్తులోనో జావకండ్రా. ఇది వాస్తవం, ఇది పరిస్థితి. రేపటి మన భవిష్యత్ తరాలు దేనికి కాకుండా పోతాయని చెప్పి మాట్లాడే వాళ్ళని చంపుతారా? నేను మీ దేవీ దేవతలను అవమానించానా? విశ్వాసాలను అవమానించానా? మీ ఆచారాలను, సాంప్రదాయాలను అవమానించానా? జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నాను. వాస్తవంగా ఇది మీ ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడాల్సినవి ఇవి. ఆయనకి మాట్లాడడం చేత కదా. ఆయనకి హిందువుల ఓట్లు ఎక్కడ పోతాయో అన్న భయం ఆయనకి.
ఆయనకి మాట్లాడడం చేత కాదు, నేను మాట్లాడుతున్నాను ఇవాళ. నేను మాట్లాడుతున్నాను. చంపుతాను. నా ఆడబిడ్డలకు ఫోన్లు చేసి బెదిరిస్తారు. నా భార్యకి ఫోన్ చేసి, సార్ దాదాపు 1000 మంది ఇప్పుడు లైవ్ చూస్తున్నారు. నా భార్యకి ఫోన్ చేసి బెదిరిస్తారు సార్ వీళ్ళు. నా భార్యకి ఫోన్ చేసి నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. నా బిడ్డల గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. మా అమ్మ గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడతారు వీళ్ళు. అమ్మన బూతులు మాట్లాడతారు సార్ వీళ్ళు. నా గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడతారు వీళ్ళు. ఒక భక్తి సంస్కారాన్ని నేర్పదా? ఒక భక్తి సభ్యత నేర్పదా? భక్తి మాట్లాడే విధానాన్ని నేర్పదా? భక్తి భయాన్ని కలిగించదా? నిజమైన భక్తి ఇవన్నీ చేస్తాయి. అంధభక్తి కాబట్టి ఇలా తయారయ్యారు అంధభక్తులు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీరు మీడియా ముందుకు రావాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని మీడియా ముందుకు వచ్చి అసలు రాష్ట్రం మొత్తంలో ఎన్ని గోడౌన్లు ఉన్నాయి, ఏ గోడౌన్లో ఆవు మాంసాలను ఉంచారు, ఎన్ని లక్షల కిలోలు ఆవు మాంసం ఈ గోడౌన్లో ఉంది, దీని వెనుకున్నది ఎవడు, ఈ మాఫియా నడుపుతున్నది ఎవడు, మా తల్లి లాంటి ఆవుల తలను నరుకుతున్నది ఎవడు అన్న విషయాలు మీరు బయట పెట్టాలి. బయట పెట్టకపోతే బయట పెట్టేదాకా మేము వెనకబడతాం. బయట పెట్టే వరకు మేము వెనకబడతాం. ఈ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆంధ్రలో ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులు కూడా మీరు ఆలోచించండి. ముస్లిం సహోదరులు, దళిత మిత్రులు, హిందువులు కూడా దయచేసి ఆలోచించండి. నేను మాట్లాడిన దాంట్లో తప్పుంటే చేయండి, చంపేయండి. నేను మాట్లాడిన దాంట్లో తప్పుంటే నరికేయండి. నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టి దారుణంగా నరకండి నన్ను. నేను అజయ్ బాబు ఈ వీడియోలో తప్పు మాట్లాడాడు, ఇది తప్పు అని అంటారా? నడి రోడ్డు మీద నరకండి నన్ను. నేను మాట్లాడింది నిజమేనా? మూసుకోండి. అన్నీ మూసుకొని బానిసత్వం నుంచి బయటకు వచ్చి మనుషులాగా బతకండి. అడగండి ఏం జరుగుతుందో చూడండి. చైతన్యవంతులైనటువంటి ఆంధ్ర ప్రజలు, జ్ఞానం కలిగినటువంటి ఆంధ్ర ప్రజలు, తెలివి కలిగినటువంటి ఆంధ్ర విద్యావంతులు ఒక్కసారి ఆ మత్తుతో మూసుకుపోయిన కళ్ళను తెరుచుకొని ఎన్ని లక్షల ఆవులను చంపుతున్నారో ఆంధ్రాలో చూసి ప్రశ్నించండి. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.